వరకు ఎడమ చేతి చూపుడు వేలుపై ఒక ఇంక్ మార్క్ ఉంటుంది. అది ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని హీరోలుగా నిలబెట్టే ఇంకు చుక్క అది. సో మీరు ఓటు హక్కును వినియోగించుకొని మీ ఫోటోగ్రాఫ్ని ఇంక్ మార్క్తో కూడిన ఫోటోగ్రాఫ్ని సెల్ఫీ తీసి ఆర్టీవీకి పంపించండి. ప్రజాస్వామ్యంలో మీరే హీరోలు. ఓటు హక్కును ఎవరైతే వినియోగించుకుంటారో వారే హీరోలు. ఎస్, ఒంగోలుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దర్శి మండలం బొట్లపాలెంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఒంగోబెట్టి పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు ఏం చేస్తున్నారు? ఒంగోలులో దర్శిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దర్శిలో ఇరు వర్గాలు ఒకరికొకరు కొట్టుకున్నారు. దర్శి మండలం బొట్లపాలెంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఒకరికొకరు దాడులు చేసుకున్నారు. దర్శి నుంచి వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ పోటీలో ఉన్నారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఒకసారి దర్శి నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దర్శిలో ఏం జరుగుతోంది? ఈ స్థాయిలో ఒకరికొకరు కొట్టుకోవడానికి కారణం ఏంటి? ఇప్పటికే ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి దర్శి నియోజకవర్గంలో పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. ఇది అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు అదేవిధంగా అదపు బలగాలు కూడా అక్కడ మోహరించారు. ఎందుకంటే గతంలో అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా అనేక సార్లు అక్కడ గందరగోళ వాతావరణం అదేవిధంగా కొట్లాటకు దారితీసిన పరిస్థితుల్లో ఈసారి కూడా అది అవుతుందన్న ఉద్దేశంతో అధికారులు అయితే తగిన ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ బొట్లవారపాలెంలో జరిగిన ఈ చిన్న సంఘటన ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న వైసీపీ కార్యకర్తలకు కొంతమందికి గాయాలైన పరిస్థితి. మొత్తానికి అక్కడ చూస్తున్న పరిస్థితి వైసీపీ కార్యకర్తలు కొంతమంది టీడీపీ నాయకులు అంటే బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్ సాగర్ ని ఊర్లోకి రానికపోవడం వల్ల ఈ ఘర్షణ వాతావరణానికి ముఖ్య కారణం అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే బయట వ్యక్తులు మా ప్రాంతాల్లోకి అదేవిధంగా మా గ్రామాల్లోకి రావాల్సిన అవసరం లేదు, మీరు పోటీలో ఉన్న అభ్యర్థి కూడా కాదని చెప్పేసి వీళ్ళు అటకాయించిన నేపథ్యంలో కూడా ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్తలకు అదేవిధంగా వైసీపీ నాయకులు కొంతమందికి గాయాలైనట్టు తెలిసి వారిని దగ్గర ఉన్న హాస్పిటల్కి ప్రజా చికిత్స కోసం తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కూడా జోక్యం చేసుకుని అక్కడ జరుగుతున్న ఆ సంఘటనలు అయితే కొంత చెదరగొట్టే పరిస్థితి చేశారు. కానీ ఈ వాతావరణం ఇదే సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మరికొంతమంది అదనపు బలగాలను కూడా తీసుకొచ్చి అక్కడ శాంతి భద్రతను పూర్తిగా కంట్రోల్లో ఉంచే ఉద్దేశం కోసం కూడా అయితే అక్కడ అధికారులు అయితే తగిన చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తానికి జరిగిన సంఘటన అయితే దురదృష్టకరం అని చెప్పుకోవాలి. కాకపోతే అధికారులు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించినప్పుడు కూడా ఇక్కడ జరిగిన ఈ సంఘటన కొంత అధికారుల యొక్క నిర్లక్ష్యానికి అదేవిధంగా వారు తెలియతనం కూడా బయటపెట్టిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే పోలీసులు